నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, డీలిమిటేషన్ కారణంగా 50% సీట్లు పెంపు కాబోతున్నాయన్న సంగతి తెలిసింది. అయితే ఎక్కడో వైసీపీ మనసులో చిగురేమైనా మొలిచిందా అని చెప్పి అనుకోవచ్చా? అది వాస్తవం చెప్పాలంటే 175 స్థానాలలో క్యాండిడేట్లే లేరని చెప్పి అనుకుంటున్నారు. అటువంటిది ఇప్పుడు 175 నుంచి 263 సీట్లకి వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు ఏమన్నా సరే వైసీపీకి కొంత ఛాన్స్ ఉందా అంటే ఏం చెప్తారు? ఇది చూసారా, టోటల్ ఇది కూడా 11 వచ్చింది. అంటే మీకు యాక్చువల్గా డీలిమిటేషన్ అనేది 1952, 62, 72, 2002 అప్పటి వరకు చేశారు. ఇప్పుడు ఏంటంటే 2026 వరకు ఈ జనాభా లెక్కలు తీసుకుని 2029 లోపు చేస్తారని. అయితే కోర్టు ఏం చెప్పిందంటే ఇప్పుడు పార్టీలన్నీ కూడా 2026 లోపు చేయమని అడిగాయి, కానీ కోర్టు 2026 తర్వాత చేయాలని చెప్పి, అంటే 2029 లేకపోతే 2031 వరకు దృష్టిలో పెట్టుకుని చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంటండి బెనిఫిట్ మీరు అడిగినట్టుగా? ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే మనకి యాక్చువల్గా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు తగ్గిపోయాయి. గతంలో 42 లోక్సభ స్థానాలు ఉండేవి మనకి. సో విడిపోయాక మనకి 25 స్థానాలకు మనం పడిపోయాం. అంటే 25 లోక్సభ స్థానాలకి ఇప్పుడు ఈ డీలిమిటేషన్ వల్ల మీకు 38 స్థానాలకు పెరుగుతుంది, అంటే 50%. అదేవిధంగా ఇప్పుడు 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, ఇది 263కి పెరుగుతాయి. దీనివల్ల నష్టం ఎవరికి అయ్యా అంటే వైసీపీ. ఇవాళ అమిత్ షా కావచ్చు, మోదీ కావచ్చు, చంద్రబాబు నాయుడుకి ఒక ఆయుధం ఇచ్చినట్టే నమ్మి. అంటే ఎందుకు అంటే ఇవాళ తెలుగుదేశం పుంజుకుంది, దీనివల్ల జనసేనకు కూడా బెనిఫిటే. అందుకే ఇవాళ జనసేన కూడా వాళ్ళు మీట్ అవుతున్నారని మనం విన్నాం. వాళ్ళ సభ్యత్వం వాళ్ళు పెంచుకుంటున్నారు. ఇప్పుడు 15 లక్షలు ఎంతో ఉంది వాళ్ళకి, అది కూడా పెరుగుతుందని. అంటే కూటమిలో ఉన్న పార్టీలన్నింటికీ కూడా తీపి కబురు ఖచ్చితంగా. ఇప్పుడు 11 స్థానాలకు పడిపోయిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చేస్తున్న తల్లి చెల్లికి చేస్తున్న అన్యాయం కావచ్చు, లేకపోతే అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి తల్లిగారిని కావచ్చు లేకపోతే భార్యని కావచ్చు తిట్టించటం అనేది, ఇవన్నీ కూడా అంటే మహిళల్ని కించపరచడం అనేది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి వాళ్ళకి కూడా ఒక జుగుప్సగా తయారైంది వైసీపీ అంటే. కానీ ఇవాళ అసలు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వాళ్ళు మహిళలకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఏ రకంగా ఇవ్వాలి, తర్వాత రాష్ట్రాన్ని ఎట్లా ముందంజలోకి తీసుకెళ్ళాలి, ఏ రకంగా ఉద్యోగ కల్పన చేయాలి. ఇవాళ ఆర్సెల్ఆర్ మిట్టల్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వాళ్ళు ముందు మొదటి ఫేజ్లో 80 కోట్లతోటి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. 150 కోట్లు వాళ్ళు పెట్టుబడి పెట్టబోతున్నారు ఎక్కడ, అనకాపల్లి దగ్గర. అంటే ఇదంతా కూడా ఎవరి గ్రేట్నెస్ అండి? నిన్నటి వరకు చంద్రబాబు, ఆ తర్వాత లోకేష్. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కావచ్చు, ఈరోజు లోకేష్ చూపిస్తున్న ఉత్సాహం కావచ్చు, ఇవన్నీ తోడయ్యి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ని ముందంజలోకి తీసుకెళ్తున్నాయి. ఉద్యోగ కల్పనలో కూడా వాళ్ళు భరోసా ఇస్తున్నారు మనకి. అంటే ఇవన్నీ ఏమవుతుంది మీరు అడగచ్చు, ఎందుకండి ఇవన్నీ మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇవాళ ఒక ఐటీ హబ్గా వైజాగ్ అయితే ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి? వాళ్ళు చెప్పింది 20 లక్షలు ఎన్నికల హామీలో. ఆల్రెడీ 12 లక్షల దాకా ఉద్యోగ కల్పన జరిగింది అంటున్నారు. జరుగుండొచ్చు, నో డౌట్. ఇప్పుడు మరి ఇన్ని కంపెనీలు వచ్చాక ఎందుకు ఉద్యోగాలు రావు? జాబ్ క్యాలెండర్ ఇచ్చారు కదా. ఇవన్నీ ఏమవుతాయి? ఈ పునర్విభజనలో ఇప్పుడు మీకు యువత పార్టిసిపేషన్ పెరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ యువత కూడా నిల్చోవచ్చు. అంటే పాత తరం కంటే కూడా కొత్త తరానికి ఎక్కువ అవకాశం రావచ్చు. దానివల్ల వీళ్ళందరూ ఎప్పుడైతే ఎన్నికల్లో నిలబడతారో ఈ యువత ఓట్లన్నీ కూడా వీళ్ళకి పడే అవకాశం ఉంది. యువత కావచ్చు, యువతకు సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటెడ్ టు దట్ పర్సన్. అంటే ఒక పర్సన్ మీరు అట్లా పెట్టుకుని వెళ్తే, దాన్ని మీరు విభజించుకుంటూ వెళ్తే ఒక పర్సన్ ఈజ్ ఈక్వల్ టు 5 కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ 10 కావచ్చు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి వస్తే ఇప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన అత్త కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు, వాళ్ళ పిల్లలకి రావచ్చు. సో మీకు కుటుంబం అనేది విస్తరిస్తుంది కాబట్టి ఓట్లు కూడా పెరుగుతాయి శాతం. అంటే ఇది ఎవరికి అడ్వాంటేజ్, ఎవరికి డిసడ్వాంటేజ్ అని ఆలోచించినప్పుడు ఇవాళ ఏడవాల్సింది వైసీపీ, సంతోషిస్తున్నది కూటమి. అంటే కూటమి ఆశించి చేయటం కాదు ఇది. వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో హామీలు సూపర్ 6 నెరవేర్చారు, పెన్షన్ ఇచ్చారు, ఇది మెగా డిఎస్సి కావచ్చు, లేకపోతే నిన్న రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ కావచ్చు. ఇంకొకటి అన్నదాత సుఖీభావలో వాళ్ళు
మొత్తం మేమే ఇచ్చామని అక్కడ చెప్పుకోవట్లే. గతంలో వైసీపీ చెప్పినట్టు 13,000 మేమే ఇచ్చామని చెప్పుకున్నారు వాళ్ళు. అందులో 6,000 కేంద్రం ఇచ్చింది వాళ్ళు ఎప్పుడు మెన్షన్ చేయాల. బట్ వేరేస్ మీకు కూటమికి వచ్చేసరికి ఇంకో 14,000 మాది, 6,000 కేంద్రం ఇస్తుంది. దట్ ఈస్ వాట్ ట్రాన్స్పరెన్సీ అంటే, వేరే ఏదో కాదండి. వాట్ వీఆర్ డూయింగ్ యాక్చువల్లీ, వాట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్, దట్స్ వాట్ వీ హ్యావ్ టు సీ. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇవాళ మీకు ఈ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో ట్రాన్స్పరెన్సీతో పనిచేస్తోంది. ఈ పని చేసింది ఏమవుతుందంటే రేపొద్దున ఖచ్చితంగా అది ఓటుగా సంతరించుకుంటుంది, ఓటుగా మారుతుంది. మారినప్పుడు ఇవాళ ఈ జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఈ ఉద్యోగాలు కావచ్చు, ఈ కంపెనీలు కావచ్చు, ఈ అభివృద్ధి కావచ్చు, ఇదంతా కూడా ఎవరికి బెనిఫిట్ అవుతుంది? ఖచ్చితంగా కూటమికే అవుతుంది. సో ఎవరికి అది బెనిఫిట్ కాదు అంటే ఖచ్చితంగా వైసీపీకి కాదు. సో ఇవాళ డీలిమిటేషన్ అనేది అన్ని రకాలుగా కూడా అన్ని రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. సో అభివృద్ధి చేసిన వాడికి అది ఆనందం, అభివృద్ధి చెయ్యని వాడికి అది ఒక కంటగింపుగా ఉంటుంది. ఇవాళ పరిస్థితి అయితే ఇట్లా ఉంది. సో ఖచ్చితంగా చూద్దాం మనం, ఏదైతే డీలిమిటేషన్ ద్వారా మళ్ళీ వైసీపీకి మళ్ళీ గడ్డుకాలం రాబోతుందా, అసలు పార్టీనే ఉంటుందా ఊడుతుందా అని చెప్పేసి వైసీపీలోని చర్చ జరుగుతుందట. సో చూద్దాం జరగబోతుందా. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.